హాయ్, దిస్ ఈజ్ రవి. ప్రెజెంట్ నేనైతే ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుంచి మన లొకేషన్కి అయితే జస్ట్ 45 మినిట్స్ అయితే మనం డ్రైవ్ చేసుకుంటూ రీచ్ అయిపోయామండి. సో ఇదే అండి మన వెంచర్. టోటల్ 8 ఎకర్స్లో అనేది మనం డిజైన్ చేస్తున్నామండి. ఇదైతే హెచ్ఎండి అప్రోలో ఉన్న వెంచర్ అండి. ఇదైతే మనకి ఆల్రెడీ క్లీనింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఇందులో ప్రజెంట్ అయితే పార్క్ అనేది మనము డెవలప్మెంట్ చేస్తున్నాం. అటు చూస్తున్నారు కదా చివరికి. సో అటు సైడ్ అయితే మనము డెవలప్మెంట్ చేస్తున్నాం పార్క్ అయితే మనకు హైవే ఫీసింగ్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రీవియస్గా మనం ఏదైతే వెంచర్ అనేది మనకు షాద్నగర్ టౌన్లో అనేది ఒకటి 28 ఎకర్స్లో అయితే మనం డిజైన్ చేసాం. అది ఒక్కసారి అయితే స్క్రీన్ పైన ఒకసారి ప్లే అవుతూ ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. అదైతే సో చూశారు కదండి మన ప్రీవియస్ ఏదైతే మనము డెవలప్మెంట్స్ ఇచ్చామో ఆ వెంచర్లో. సో దానికన్నా చాలా అంటే చాలా ప్రీమియం అనేది మనము ఈ వెంచర్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో అందులో బీటీ రోడ్స్ అనేది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అండ్ ఎలక్ట్రికల్ పోల్ అనేది మనము టాప్లో ఇచ్చామండి. సో మనకైతే వైరింగ్ ఇట. సో ఈ వెంచర్ చూసుకున్నట్లయితే మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము విత్ సీసీ రోడ్స్ అండి మనకైతే. సో ఏదైతే ప్రజెంట్ మనకు హైవే ఫేసింగ్ అని చెప్పాను కదండి, అదైతే ప్రజెంట్ ఇప్పుడు మనకు 60 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజల్ వచ్చేసి 200 ఫీట్ రోడ్ అండి. టువర్డ్స్ షాద్నగర్ టు పరిగి వెళ్ళే రూట్కి అయితే కనెక్టివిటీ రోడ్ అదైతే ఎగ్జాక్ట్లీ. అండ్ ఏదైతే మన వెంచర్కి జస్ట్ నియర్ బై మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అయితే ఉందో అక్కడ మనకు అది అనేది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ మనకి షాద్నగర్ బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. అండ్ షాద్నగర్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి. అండ్ ఇవి కాక మన వెంచర్కి నియర్ బై సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే మనకు స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ షోరూమ్స్ అండ్ సూపర్ మార్కెట్స్ ఇలాంటివి చాలా మనకు అనేది షాద్నగర్ టౌన్కి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి మనకి ఇవన్నీ అయితే. సో ఈ వెంచర్ గురించి ఇంకా మీరు ఏమైనా పూర్తిగా తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫర్దర్గా డీటెయిల్స్ అనేది పిన్ టు పిన్ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి. చెప్పాను కదండి ఏదైతే మనం డెవలప్మెంట్స్ ఇస్తున్నామో అన్నట్టు. సో ఇందులో కూడా చూసుకున్నట్లయితే ప్లాట్ చేసేసి అయితే ఎగ్జాక్ట్లీ మనకు 201 స్క్వేర్ యార్డ్స్ నుంచి అరౌండ్ 400 స్క్వేర్ యార్డ్స్ దాకా అయితే మనం డిజైన్ చేస్తున్నామండి. విత్ మంచి ప్రీమియం ప్లాట్స్ అయితే మనము విల్లా ప్లాట్స్ అనేది తీసుకొస్తున్నామండి ఇదైతే. సో మనకి ఇండ్ల మధ్యలో ఉంటుంది. సో అచ్చా చూసుకుంటే మనకైతే మొత్తం రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారని చూస్తున్నారు కదా. సో మన వెంచర్ మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళతోనే మనం ప్రొవైడ్ చేసామండి మొత్తం ఎగ్జాక్ట్లీ. సో ఈ వెంచర్ గురించి ఇంకా ఫర్దర్గా తెలుసుకొని ఎలా సైట్ విజిట్ చేయాలి, దీని గురించి లీగల్ డాక్యుమెంట్స్ లేదా బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది పిన్ టు పిన్ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.